హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నాలెడ్జ్ టుడే టాపిక్ వచ్చేసి మనము మీనా నవల మొదటి భాగం మనం పార్ట్స్ వైజ్గా పెడుతున్నాం కదా. ఇవాళ కూడా మనము 20th పార్ట్ అనేది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆ రోజంతా పాదం కొద్దిగా ఎత్తివేస్తూ నడిచిన నాకు మర్నాడు సాయంత్రం అయ్యేసరికి పాదం బాగా వాచి భారం అయింది. కాలు క్రింద పెట్టగానే పోటు సలుపు ప్రారంభమైంది. రాజేశ్వరి దూరం నుంచే నా పాదం చూచి, ముళ్ళు ఇంకా లోపల ఉండిపోయి ఉంటుంది, అందుకే అంత నొప్పి చేసింది అంది. రాజేశ్వరి తను అంటుకుని ముళ్ళు తీస్తానని దగ్గరికి రమ్మంది. కానీ అత్తయ్య ఒప్పుకోలేదు. ఈ మాత్రం దానికి నువ్వు అంటుకోవాలా? ఇలా రమ్మను, నేనే చూస్తాను అంది. అత్తయ్య ఆదేశం ప్రకారం నేను దొడ్లో అరుగు మీద కూర్చున్నాను. అత్తయ్య ముక్కాలిపీట తెచ్చి నా ముందు వేసుకుని కూర్చుని ఏది చూడని అంటూ పాదం తీసుకుంది. ముళ్ళు ఉన్నట్టుంది అంటూ ఆవిడ పిన్నీస్ తీసుకుని వాచిన చోట గుచ్చగానే నేను కెవ్వుమన్నాను. ఆవిడ చేతుల్లోంచి చటుక్కున నా కాలు లాగేసుకుని భయంగా చూస్తూ, వద్దులే అత్తయ్య, ఉంటే ఉందిలే అన్నాను. ఏమిటి వదిన, మరీ చిన్నపిల్లలా చేస్తావు? అది తప్పకుండా తుమ్మముళ్ళు అయి ఉంటుంది. రేపటికి విరిగిన చోట ఉంటుందనుకో, ఇంకా లోపలికి పోతోంది. ఇప్పటికీ చెప్పకుండా రేపటికి విరిగిన చోట ఉంటుందో ఇంకా లోపలికి పోతుందో ఇప్పటికే చెప్పకుండా అశ్రద్ధ చేశావు. కేకలు పెడితే పెట్టిందిలే, నువ్వు తీసేయమ్మా అంది రాజేశ్వరి తల్లితో. అత్తయ్య మళ్ళీ నా పాదం చేతుల్లోకి తీసుకుంది. ఆవిడ ముట్టుకోకముందే నేను కెవ్వుమన్నాను. నా అరుపులు విని కాబోలు కృష్ణ దొడ్లోకి వచ్చాడు. అతను ఈరోజు మధ్యాహ్నం కూడా తోటకి వెళ్ళలేదు. ఎవరో ఆచార్యులు గారట. ఆయన రాజేశ్వరికి సంబంధం ఉంది, వివరాలు చెప్పడానికి వస్తాను, కృష్ణని ఇంట్లోనే ఉండమని కోరుతూ కబురు చేశాడు. 3 గంటల నుంచి ఆయన కోసం కృష్ణ అత్తయ్య ఎదురు చూస్తున్నారు. 3 దాటింది, 4 అయింది, 5 కూడా కావస్తోంది. మధుని పిలిచి ఆచార్యుల గారిని పిలుచుకురమ్మనమని కృష్ణ వీధి వాకిట్లో ఎదురు చూస్తున్నాడు. ఏమిటిది, ఏమైంది కాలికి? నేను పెడుతున్న కేకలకి కంగారు పడి పరిగెత్తుకుని వచ్చిన వాడిలా గబగబా అడిగాడు. ఏం లేదురా, కాలిలో ముళ్ళు విరిగింది. అదే ముల్లో ఏమో తీద్దామని చూస్తుంటే పాదం ముట్టుకొనివ్వడం లేదు అంది అత్తయ్య. ముళ్ళ ఎప్పుడు విరిగింది? ఈ మహారాణి చెప్పులు లేకుండా నడిచింది ఎప్పుడు అన్నట్టుగా చూస్తూ అడిగాడు. నిన్న నీకు అన్నం ఇచ్చి వస్తుంటే విరిగిందట, నా తరపున రాజేశ్వరి సమాధానం చెప్పింది. ఓ, కృష్ణ అర్థమైంది అన్నట్టుగా చూశాడు. ఈ మాటల సందడిలో మళ్ళీ అత్తయ్య ప్రయత్నించబోయింది. విలవిలలాడి అత్తయ్యని తోసినంత పనిచేసి కాలు లాగేసుకున్నాను. కామేశ్వరి, మణి ఆసక్తిగా వినోదంగా చూస్తున్నారు. అబ్బా, నేనింకా ఏమిటో అనుకున్నాను, ఈ కాస్తదానికే ఇంత కంగారు. నువ్వు లేమ్మా, నేను చూస్తాను అన్నాడు కృష్ణ. వద్దు వద్దు, పాదాల చివర్ల వరకు చీర కుచ్చేళ్ళు కప్పేసుకుంటూ తల తిప్పుతూ అన్నాను. చీచి, అతను నా పాదం ముట్టుకోవడం ఏమిటి అనిపించిందా క్షణంలో నాకు. ఏమోరా, ఆ అమ్మాయి కేకలకి ముళ్ళు మాట ఎలా ఉన్నా ముందు నాకు గుండెదడ వచ్చేట్టుంది అంటూ అత్తయ్య పీట మీద నుంచి లేచింది. కృష్ణ అత్తయ్య లేచిన చోట వచ్చి కూర్చున్నాడు. చూపించుకోవదినా, అన్నయ్య తీస్తే అసలు నొప్పే తెలియదు, చాలా చురుగ్గా తీస్తాడు, రెప్పపాటులో లాగేస్తాడు. ఒకసారి నాకు తీశాడు. రాజేశ్వరి ధైర్యం చెప్తున్నట్టుగా సగం బ్రతిమాలుతున్నట్టుగా లాలిస్తూ అంది. నేను ససమేర ఒప్పుకోలేదు. కృష్ణ నా అభ్యంతరాన్ని లక్ష్య పెట్టలేదు, నా అంగీకారం కోసం చూడలేదు. నా పాదం తన చేతుల్లోకి తీసుకుని అత్తయ్యని పిన్ని ఇవ్వమని అడిగాడు. అతను నన్ను తాకగానే నా శరీరం అంతా విద్యుత్ ప్రసరించినట్టు ఒక్కసారిగా జల్లుమంది. అతని స్పర్శ చెక్కిలి గింతలు పెట్టినట్టుగా అయింది. అతని వైపు చూడడానికి ఇష్టపడని దానిలా ముఖం తిప్పుకుని రాజేశ్వరి వైపు చూశాను. రాజు నాకు ధైర్యం ఇస్తున్నట్టుగా చూసింది. కృష్ణ పిన్నుతో నొప్పిగా ఉన్న భాగాన్ని నొక్కాడు. గట్టిగా అరిచిన నేను కాలు లాక్కోబోయాను. ఇంత క్రితం నేను ఎలా అరవగానే అత్తయ్య బెదిరిపోయిన దానిలా చటుక్కున వదిలేసింది. కానీ కృష్ణ అలా వదలకపోగా ఎడం చేత్తో కదలడానికి వీల్లేనంత గట్టిగా నొక్కి పెట్టాడు. ముళ్ళు కోసం చూడడం ప్రారంభించాడు. నా ప్రాణం పోతున్నట్టే అనిపించింది ఆ బాధకి. చేపలా గిలగిల్లాడాను. అత్తయ్య, రాజేశ్వరి ఏదో చెబుతున్నారు. మణి, కామేశ్వరి బిక్కముఖం వేసుకుని నా వైపు జాలిగా చూస్తున్నారు. ఈ మాత్రానికే, ఇంత చిన్న బాధకే అంటూ కృష్ణ నన్ను వెక్కిరిస్తూ నాకు రోషం తెప్పించాలని రెచ్చగొడుతూ తన పని తాను చేస్తూనే ఉన్నాడు. ఆ బాధ భరించడం నాకు అసాధ్యమైంది. చేతులతో అతన్ని గట్టిగా తోసేయబోయాను. ఫలించలేదు. నా పాదం బలంగా లాక్కోవాలని చూశాను, రాలేదు.
చివరికి అతని భుజాన్ని చేత్తో నా గోళ్ళ అతని చర్మం మీద ఘాట్లు పడేంత గట్టిగా గుచ్చి పట్టుకుని కూర్చున్నాను. నా నుదుట చిరుచెమటలు అలముకున్నాయి. 2 నిమిషాల్లో నేను ఊహించిన దానికంటే పొడుగ్గానే ఉన్న రాక్షసులాంటి ముళ్ళు బయటకొచ్చింది. ఇదిగో ఎంత పొడుగ్గా ఉందో కృష్ణ అందరికీ చూపించాడు. ఏది ఏది అంతా చూశారు. ఇంతలో మధు, అన్నయ్య, ఆచార్యులు గారు వచ్చారంటూ పరిగెత్తుకొచ్చాడు. ఏమిటమ్మా కమలమ్మాయి, గలాబా అంటూ మధు వెనకే నామాలు పెట్టుకుని నడినెత్తిన పిలకముడితో ఏకాక్షిలో ఒక కంటితో ఆచార్యులు గారు కూడా దొడ్లోకి వచ్చారు. ఏం లేదండి అనేసి కృష్ణ మధువుని పిలిచి తన గదిలో అల్మారాలో 2వ అరలో ఉన్న ఒక మందు పేరు చెప్పినట్టు పట్టుకుని రమ్మనమని నా పాదం వదలకుండా అలా పట్టుకునే ఆచార్యుల గారితో సంభాషణకి ఉపక్రమించాడు. అత్తయ్య లోపలికి వెళ్ళి గబగబా ఒక కుర్చీ తెచ్చి ఆయనకు వేసి ఎంతో మర్యాదగా కూర్చోండి బాబాయ్ గారు అంది. నాకు కొద్ది దూరంలో కూర్చుని ఉన్న ఆయన ఒకసారి ముక్కుపొడం పీల్చి సంబంధం వివరాలు చెప్పడం ప్రారంభించాడు. ఆయన మాటల్ని బట్టి ముఖ్యంగా తెలిసిన సంగతులవి. పిల్లాడు పాస్ అయింది, స్కూల్ ఫైనలే కానీ ప్రైవేట్ కంపెనీలో నెలకి 200 తెచ్చుకుంటున్నాడు. ఇంటికి ఈ అబ్బాయి పెద్ద కొడుకు. అతని తర్వాత 4 ఆడపిల్లలు, 3 మగపిల్లలు ఉన్నారు. తండ్రి హెడ్ మాస్టర్ చేసి రిటైర్ అయిపోయాడు. కట్నం ఎంతలో ఉన్నారు అన్నాడు కృష్ణ. కట్నం మీద పెద్ద ఆశ లేదు. పెళ్ళి ముచ్చటగా వేడుకగా అన్ని లాంఛనాలతో జరిగితే చాలట. లాంఛనాలంటే? కృష్ణ కనుబొమ్మలు ముడుస్తూ అడిగాడు. ముందు వాళ్ళ పిల్లని చూడని అయ్యా. పిల్ల నచ్చిందంటే తర్వాత అవన్నీ మాట్లాడుకుందాం. మనకు తెలిసిన వాళ్లే, పర్వాలేదు. పిల్ల వాళ్ళకి నచ్చుతుందనే నమ్మకంతోనే వాళ్ళకి చెప్పాను నేను. చూడడానికి ఎప్పుడొస్తారు? మీకు అభ్యంతరం లేకపోతే ఎల్లుండి తిది వారం అన్నీ బాగున్నాయి. నేను రేపు బందరు పని మీద వెడుతున్నాను. ఎల్లుండి నువ్వు తీసుకుని రమ్మనమంటే వెంట పెట్టుకుని తీసుకొస్తాను. మరోసారి ముక్కుపొడం పట్టిస్తూ అన్నాడు ఆయన. కృష్ణ వెంటనే సమాధానం చెప్పలేదు. మధు తెచ్చిన తెల్లటి పౌడర్ లాంటి మందు నా కాలికి పెట్టి జాగ్రత్తగా కట్టుకట్టాడు. ముళ్ళు గుచ్చుకున్న చోట దాన్ని తీస్తుంటే కొద్దిగా చీము, రక్తం వచ్చినాయి. నా కాలికి కట్టు కడుతున్నప్పుడు అతని చేతి వేళ్లను నేను పరీక్షగా చూశాను. సన్నగా, పొడుగ్గా, పల్చగా ఉన్న ఆ వేళ్ల కదలికలో ఒక విధమైన చురుకుదనం ఉంది. వాడిని అడిగేదేముంది, తీసుకురండి అంటోంది అత్తయ్య. ఆచార్యులు గారు ఏదో అంటున్నారు, కానీ ఆ మాటలు నా చెవులకి ఎక్కలేదు. నా దృష్టంతా నా ఎదురుగా ముక్కాలపీట మీద కూర్చుని నా పాదం ఒళ్ళో పెట్టుకుని కొద్దిగా తల వంచుకుని కట్టు కడుతున్న కృష్ణ మీదనే కేంద్రీకృతమై ఉంది. ప్రక్క నుంచి చూస్తే అతని చెంప, నుదురు, ముక్కు చెక్కినట్టు తీరుగా అందంగా ఉన్నాయి. సీరియస్గా ఏదో ఆలోచిస్తున్నట్టు బిగపట్టిన అతని దవడ ఎముక పైకి తేలి కనిపించడం కూడా ఒక అందంగానే ఉంది. నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. అతను బట్టల విషయంలో కానీ, జుట్టు దువ్వుకోవడంలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ ఏదీ తీసుకున్నట్టు నాకు కనిపించలేదు. అయినా సరే ఎలాంటి శ్రద్ధ తీసుకోకపోయినా అతని జుట్టులో ఒక విధమైన తీరు ఉంది. అందులో ఈ సాయంత్రం నీరెండ అతని మీద పడి ప్రతిఫలిస్తుండగా అత్తయ్య వాళ్ళు సీరియస్గా రాజేశ్వరి పెళ్లి గురించి చర్చిస్తూ దాదాపు నేను అనేదాన్ని అక్కడ ఉన్నట్టే మర్చిపోయిన ఆ సమయంలో నేను సర్వం మరచి క్షణంసేపు కృష్ణ వైపు తదేకంగా చూస్తూ కూర్చుండిపోయాను. ఎందుకో తెలియదు, ఆ క్షణంలో నాకు అతను కొత్త మనిషిలా, వింతగా, ఆసక్తిగా మరీ చూడాలనిపించేలా కనిపించాడు. పెళ్లి ప్రసంగం రాగానే రాజేశ్వరి అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. కొద్దిసేపు అయిన తర్వాత నేను కూడా కుంటుతూ అక్కడి నుంచి లేచి వచ్చేశాను. నేను అతని భుజం గుచ్చి పట్టుకున్నప్పుడు, నా పాదం అతని చేతిలోకి తీసుకున్నప్పుడు ఏర్పడిన అతని స్పర్శ నేను చాలాసేపటి వరకు మర్చిపోలేకపోయాను. ఇది ఫ్రెండ్స్ 20th పార్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.